టీడీపీ కంచుకోటలో ఆ మాజీ ఎమ్మెల్యే అధ్యాయం ముగిసినట్లేనా? ఎన్నికల్లో RRR తో తలపడ్డ ఆయన అడ్రస్ గల్లంతైందా? గెలిచినా ఓడినా ప్రజల్లోనే ఉంటారన్న ఆయన మాట ఏమైంది? వైఎస్ వేవ్ లోను టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆ రాజుగారు సింహాన్ని నమ్ముకొని బరిలోకి దిగి ఇప్పుడు పిల్లిలా మారాల్సి వచ్చిందా? పెద్ద రాజుగారి దెబ్బతో రాజకీయంగా గల్లంతైన ఆ నాయకుడెవరు? ఆయన అనుచరగణానికి దిక్కెవరు? పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండి అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. పార్టీ ఆవిర్భావం నుంచి 10 సార్లు ఎన్నికలు జరిగితే 9 సార్లు అక్కడ టీడీపీదే గెలుపు. 2004లో వైఎస్ పాదయాత్రతో ఉండిలో కాంగ్రెస్ గెలిచింది. 2009లో రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెసే అధికారంలోకి వచ్చినా ఉండి మాత్రం టీడీపీ తన స్థానాన్ని తిరిగి దక్కించుకుంది. 2009లో ఉండి ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచిన శివరామరాజు అలియాస్ కలువపూడి శివ అడ్రస్ మాత్రం ఇప్పుడు గల్లంతైందట. 2009 తర్వాత రాష్ట్ర విభజన జరిగి 2014 ఎన్నికల్లో కూడా రెండోసారి ఉండి ఎమ్మెల్యేగా గెలిచిన శివ అప్పట్లో కూటమి ప్రభుత్వంలో మంత్రి పదవి కూడా వస్తుందని ఆశించి భంగపడ్డారు. 2019లో పార్టీలో సర్దుబాట్లతో తన సోదర సమానుడు అంటూ ప్రస్తుత టీడీపీ జిల్లా అధ్యక్షుడు మంతెన రామరాజు కోసం ఉండి సీటు త్యాగం చేశారు. నరసాపురం టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు శివ. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో నరసాపురంలో శివకు ప్రత్యర్థులుగా వైసీపీ నుంచి రఘురామకృష్ణంరాజు, జనసేన నుంచి కొణిదెల నాగబాబు పోటీ చేశారు. అప్పట్లో వైసీపీ నుంచి నరసాపురం ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణంరాజు ఇప్పుడు అధికార పార్టీలో చేరి కలువపూడి శివ రాజకీయ భవిష్యత్తు ముగియడానికి పరోక్షంగా కారకుడయ్యారు. 2024 ఎన్నికల్లో ఉండి సీటు తనకే అనుకున్నారు శివరామరాజు. కానీ రఘురామకృష్ణంరాజు టీడీపీలో చేరడంతో లెక్కలు మారిపోయాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజును కూడా పక్కన పెట్టి రఘురామకు టికెట్ కేటాయించింది టీడీపీ అధిష్టానం హామీతో మంతెన సైలెంట్ అయితే కలువపూడి శివ మాత్రం తిరుగుబాటు చేశారు. సింహం సింబల్ పై ఇండిపెండెంట్ గా పోటీ చేసిన శివరామరాజు ఓటమి తర్వాత ఎక్కడున్నారో ఏడనున్నారో అంటూ అందరూ చెతుర్లాడుతున్నారట. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని ధిక్కరించిన శివరామరాజుపై టీడీపీ అధిష్టానం వేటు వేసింది. దీంతో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాక రాజకీయంగా ఉనికిలోకే లేకుండా పోయారు శివ. ఎన్నికల ప్రచారంలో సింహంలా గర్జించిన శివరామరాజు రఘురామకృష్ణంరాజు ముందు చిట్టెలుకులా మారిపోయారని అంతా సెటైర్లు వేస్తున్నారట. వాస్తవానికి 2019 ఎన్నికల్లో నరసాపురం ఎంపీగా పోటీ చేసి ఓటమి తర్వాత కొన్నాళ్లు కనబడకుండా పోయిన శివ ఆ తర్వాత మళ్లీ 2024 ఎన్నికలొచ్చేసరికి తన సేవా ట్రస్ట్ కార్యక్రమాల్లో స్పీడు పెంచారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఊరూరా తన ధాతృత్వాన్ని చాటుకున్న శివరామరాజు ఎన్నికలు ముగిశాక అయిపు లేకుండా పోయారు. ఉండి నియోజకవర్గంలో 2 పర్యాయాల ఎమ్మెల్యేగా పనిచేసిన శివ తనకంటూ సొంత క్యాడర్ని ఏర్పాటు చేసుకున్నారు. మాజీ మంత్రి అబ్బాయిరాజు శిష్యుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన కలువపూడి శివ తనకు ఉన్న చరిష్మాను, క్యాడర్లో ఉన్న నమ్మకాన్ని మాత్రం నిలబెట్టుకోలేకపోయారని విమర్శిస్తున్నారట కొందరు. ఎమ్మెల్యేగా 5 ఏళ్ల పాటు రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎదుర్కొంటూ ప్రతిపక్ష పాత్ర పోషించడంలోనూ పార్టీలో ఒకప్పుడు చెరగని ముద్ర వేసుకున్నారు శివరామరాజు. నిరసనలు, పోరాటాలతో నిత్యం ప్రజల్లో ఉంటూ 2014 ఎన్నికల్లోనూ ఆ చరిష్మాతోనే సీటు తెచ్చుకున్నారు. 2019 ఎన్నికలకు వచ్చేసరికి చేసిన తప్పులే ఆయనకు మైనస్ అయ్యాయి. సీటిస్తే గెలుపు కష్టమంటూ ఫీడ్బ్యాక్ రావడంతో 2019లో అధిష్టానం ఆయన్ని ఉండి నుంచి తప్పించి నరసాపురం ఎంపీ అభ్యర్థిగా దించింది. శివ రాజకీయ జీవితం ముగిసేందుకే అదే మొదటి దశగా విశ్లేషకులు చెబుతున్నారట. అయినా 5 ఏళ్ల పాటు అవకాశం కోసం ఎదురుచూసి భంగపడ్డ శివ కనీసం సేవా కార్యక్రమాలతోనైనా ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారు. ఆయన తన వ్యక్తిగత వ్యవహారాల్లో మునిగిపోగా ఆయన్ను నమ్ముకున్న క్యాడర్ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందట. శివరామరాజును నమ్ముకున్న అనుచర గణంలో కొందరు 2019 ఎన్నికల్లో గెలిచిన మంతెన రామరాజు వైపు వెళ్లిపోయారు. మరికొందరు 2024 ఎన్నికల్లో తమ నాయకుడు వస్తాడు, సీటు తెచ్చుకుంటాడన్న నమ్మకంతో అలాగే ఉండిపోయారు. కొందరైతే
సవాళ్లు విసిరి బెట్టింగులు కాచి మరీ నష్టపోయారు. పార్టీతో తిరుగుబాటు చేసి శివ ఓడిపోవడంతో ఆయన్ని నమ్ముకున్న వారికి ఇప్పుడు దిక్కు తోచడం లేదట. ఇన్నేళ్లు శివ వెనుక ఉన్న వారిలో ఇప్పటికే సగం మంది జారిపోగా మరికొందరు నయానో భయానో సైడ్ అయిపోయారట. ఇక ప్రత్యక్షంగా శివ కోసం పోరాడిన వారు అటు రామరాజు వర్గం వైపు వెళ్లలేక, ఇటు డిప్యూటీ స్పీకర్ పదవి చేపట్టిన రఘురామకృష్ణంరాజు వైపు నిలవలేక రెంటికీ చెడ్డ రేవడిలా మిగిలిపోయారట. మీ నాయకుడు ఎక్కడా అనే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నలిగిపోతున్నారు. రఘురామ దెబ్బకు నియోజకవర్గంలో ఎన్ని వర్గాలున్నా అవన్నీ ఆయనకు అనుకూలమేనని విపక్షమే నోరు మెదపలేని పరిస్థితుల్లో ఇక శివ ఏం కనబడతారని అంతా చర్చించుకుంటున్నారట. మొత్తానికి పదవులు ఉన్నంతకాలం ప్రజల్లో ఉండి ఆ తర్వాత సొంత పనుల్లో బిజీ అయితే ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకత ఏంటనేది గత ఎన్నికల్లో గట్టిగానే చవిచూసిన కల్వపూడి శివ ఇప్పటికీ అడ్రస్ లేకపోవడం ఇక రాజకీయ సన్యాసం తీసుకున్నట్లేనని కొందరంటున్నారు. ప్రజల్లో ఉంటానన్న శివరామరాజు మళ్లీ వాళ్ల నమ్మకం కోసం ఏం చేయబోతున్నారు? ఆయన రీఎంట్రీ ఎప్పుడు ఉంటుంది? గత ఎన్నికల్లోనే వైసీపీలోకి వెళతారంటూ జరిగిన ప్రచారమే నిజమయ్యేలా ఉందా? జగమొండి నేతలున్న ఉండి రాజకీయాల్లో చివరికి ఏం జరగబోతుందో చూడాలి మరి.